స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పై పోరాటం చేస్తున్నారంటూ ప్రశంస. కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆర్బీఐ నుంచి భారీగా నిధులు. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లింపు. నెల్లూరుకి ఐసీఎంఆర్ టీం, సీఎం జగన్ లేఖ. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు. ఏపీసీఐడి పోలీసులకు షాక్. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్య సాహసాలను, కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు మన చుట్టుపక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుందని వారి కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పై పోరాటం చేస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు. मैं काशी का एक सेवक होने के नाते हर एक काशीवासी का हृदय से बहुत बहुत धन्यवाद देता हूं। विशेष रूप से हमारे डॉक्टर्स ने, नर्सेस ने, टेक्नीशियंस, वार्ड बॉयज, एम्बुलेंस ड्राइवर्स, आप सभी ने जो काम किया है वो वाकई सराहनीय है। हालांकि ये महामारी इतनी बड़ी है कि आप सबके इस कठिन परिश्रम और असीम प्रयासों के बावजूद भी हम अपने परिवार के कई सदस्यों को नहीं बचा पाए। इस वायरस ने हमारे कई अपनों को हमसे छीना है। मैं उन सभी लोगों को अपनी विनम्र श्रद्धांजलि देता हूं और उनके परिजनों के प्रति सांत्वना व्यक्त करता हूं। साथियों, कोरोना की सेकंड वेव में हमें कई मोर्चों पर एक साथ लड़ना पड़ रहा है। इस बार संक्रमण दर भी पहले से कई गुना ज्यादा है और मरीजों को ज्यादा दिनों तक हॉस्पिटलाइज भी रहना पड़ रहा है। इन सब से हमारे हेल्थ सिस्टम पर एक साथ बहुत बड़ा दबाव पैदा हो गया है। बनारस तो वैसे भी सिर्फ काशी के लिए नहीं, पूरे पूर्वांचल की स्वास्थ्य सेवाओं का एक केंद्र है। बिहार के भी कुछ हिस्से के लोग काशी पर डिपेंडेंट होते हैं। ऐसे में स्वाभाविक तौर पर यहां की स्वास्थ्य व्यवस्था पर इतना दबाव बहुत बड़ी चुनौती बनकर के आया। पिछले 7 सालों से यहां के हेल्थ सिस्टम को लेकर जो काम हुआ उसने हमारा बहुत साथ दिया। फिर भी ये असाधारण परिस्थिति रही। हमारे डॉक्टर्स,
हमारे हेल्थ वर्कर्स के इतने बड़ी परिश्रम से ही इस दबाव को संभालना संभव हुआ है। आप सभी ने एक एक मरीज की जीवन रक्षा के लिए दिन रात काम किया। खुद की तकलीफ, आराम, इन सब से ऊपर उठकर जी जान से जुटे रहे, काम करते रहे। आपकी इस तपस्या से बनारस ने जिस तरह इतने कम समय में खुद को संभाला है, आज पूरे देश में उसकी चर्चा हो रही है। साथियों, इस मुश्किल दौर में बनारस की सेवा में लगे हमारे जनप्रतिनिधियों ने और अधिकारियों ने भी, हमारे सुरक्षा बलों ने भी लगातार काम किया है। ऑक्सीजन की सप्लाई को बढ़ाने के लिए ऑक्सीजन प्लांट शुरू किए गए, कई नए ऑक्सीजन प्लांट भी लगाए गए। बनारस समेत पूर्वांचल में नए वेंटिलेटर्स और ऑक्सीजन कॉन्सेंट्रेटर्स की भी व्यवस्था की गई। కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకుని మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. నెల్లూరుకి ఐసీఎంఆర్ టీంను పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. కరోనాకు విరుగుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఈ బృందం వెళ్లింది. సీఎం వద్ద ఆనందయ్య మందులపై చర్చ జరిగింది. అనంతరం మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఐసీఎంఆర్ బృందాన్ని నెల్లూరు పంపాలని సీఎం ఆదేశించారన్నారు. శుక్రవారం సాయంత్రానికి టీం వెళ్లే అవకాశం ఉందన్నారు. మిగిలినవి మీకు ఈవినింగ్ సింగల్ గారు ప్రెస్ మీట్ చెప్తారు. రొటీన్ ఏమీ స్పెసిఫిక్ ఏం లేవు, రొటీన్గా జరిగి చూపిస్తా. అదంటే నేను చెప్తాను. దీనికి మొత్తం ఐసీఎంఆర్ టీం వెళ్తుంది. అది ఈరోజు ఈవినింగ్ ఇప్పుడే డెసిషన్ తీసుకున్నారు సీఎం గారు. ఇప్పుడే ఐసీఎంఆర్ టీంను పంపించడానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏంటంటే తర్వాత నిర్ణయించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీలో 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. 10 ఇంటర్ పరీక్షలు వాయిదా సరిపోదన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. 10వ తరగతి పరీక్షలు కానివ్వండి, ఇంటర్ పరీక్షల్లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారు. అంటే ఒక్కొక్క కుటుంబానికి 5గురు వేసుకుంటే 75 లక్షల మంది ఈ పరీక్షల్లో పాల్గొంటారు. అధ్యక్ష, పరీక్షలు నిర్వహించడానికి 30,000 మంది ఉపాధ్యాయులు, అంటే వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి 5గురు తీసుకుంటే 1,50,000 మంది ఈ పరీక్షల్లో పాల్గొంటారు. అధ్యక్ష, ఇంకో పక్కన డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరినీ తీసుకుంటే ఇంకొక 3.5 లక్షల మంది దీంట్లో పాల్గొంటారు. అంటే సుమారుగా ఈ పరీక్షలు పెడితే 80 లక్షల మందికి కరోనా వచ్చేదానికి అవకాశం ఉంది. అధ్యక్ష, పరీక్షలు ఏదైతే ఉందో ఇది సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ గా మారేదానికి ప్రమాదకరం. అధ్యక్ష, ఇప్పటికీ మీరు చూస్తే భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఈ 10వ తరగతి పరీక్షలు కానివ్వండి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తాం జరిగింది. అధ్యక్ష, ఇంకో పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త జియో తీసుకొచ్చి 10వ తరగతి విద్యార్థులకి పాస్ చేస్తూ ఒక జియో కూడా జారీ చేస్తాం జరిగింది. అధ్యక్ష, 10వ తరగతి పరీక్షలు అదే విధంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలనేది మా డిమాండ్. అధ్యక్ష, ఆర్థిక అభివృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. మైనస్ వృద్ధి రేటులో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి రేటు -5% పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను
చిన్నాభిన్నం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. దీనివల్ల వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని యనమల తెలిపారు. అప్పులు విపరీతంగా పెరగటం వల్ల భవిష్యత్తు పెనుభారం కానుందన్నారు. తెచ్చిన అప్పులు కట్టడానికి రానున్న రోజుల్లో 1,00,000 కోట్లకు పైగా అవసరం ఏర్పడుతుందన్నారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ వార్డుల్లో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్య అధికారులు ఉన్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆసుపత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కోవిడ్ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డిని తప్పించి వి చంద్రశేఖర్ ను నియమించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఏపీ సిఐడి పోలీసులకు షాక్ అని చెప్పాలి. ఏపీ పోలీసుల తరపున వాదనలతో కోర్టు ఏ దశలోనూ ఏకీభవించలేదు. బెయిల్ రద్దు చేయొద్దని ఏపీ పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది ధావే వాదించిన ఆ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇరుపక్షాల తరపు వాదన విన్న సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులు పెట్టింది. ముఖ్యంగా విచారణకు సహకరించాలని కోరింది. అలాగే 1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మరోవైపు ఈ బెయిల్ విషయంలో మీడియాతో మాట్లాడవద్దని సూచించింది. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను నేవల్ డాక్యార్డ్ తాజాగా కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసింది. తూర్పు నౌకాదళం పర్యవేక్షణలో డాక్యార్డ్ వీటిని అభివృద్ధి చేయగా తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ వాటిని ప్రారంభించారు. నేవల్ డాక్యార్డ్ సాంకేతిక నిపుణుల బృందం ఈ ఆక్సిజన్ మొబైల్ ప్లాంట్లో 2 తయారు చేసింది. ఒక్కొక్కటి ఒక్కో నిమిషానికి 100 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ నుంచి విశాఖ రాష్ట్రంలోని అవసరమైన ఆసుపత్రులకు పైప్ లైన్ల ద్వారా సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా ఆసుపత్రులకు పైప్ లైన్లను కనెక్ట్ చేసే విధానాన్ని నౌకాదళం డాక్యార్డులు పర్యవేక్షించనున్నాయి. గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరదలు వచ్చే నాటికి స్పిల్వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం 40 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లను అధికారులు అమర్చారు. 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. ఇప్పటి వరకు 17 పవర్ ప్యాక్ల అమరిక పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 42 గేట్లకు పవర్ ప్యాక్లు అమర్చి లిఫ్ట్ మోడ్ లో అధికారులు పెట్టుకున్నారు. వచ్చే వరద నీటినంతా స్పిల్వే గుండా దిగువకు విడుదల చేయడానికి అనువుగా గేట్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిషత్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. పోలింగ్ కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదంటూ హైకోర్టు తెలిపింది. పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో కాకుండా ఎన్నికలు జరిగాయన్న ప్రతిపక్షాల వాదనకు హైకోర్టు మొగ్గు చూపింది. అయితే ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో గాని సుప్రీంకోర్టులో గాని సవాల్ చేసే యోచనలో ఉంది. జేజే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పై పోరాటం చేస్తున్నారంటూ ప్రశంస. కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆర్బీఐ నుంచి భారీగా నిధులు. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లింపు. నెల్లూరుకి ఐసీఎంఆర్ టీం, సీఎం జగన్ లేఖ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ మంజూరు. ఏపీసీఐడి పోలీసులకు షాక్. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.